గా చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నా వీడియోస్ పిక్ నోటిఫికేషన్ వచ్చేస్తాయి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ ఫాలో అనుకుంటే Shravani_Life_Diary అని ఉంటుంది, అది ఫాలో అయిపోండి. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ వీడియో వచ్చేసి మేము ఇవాళ బ్లాక్బెర్రీ పికింగ్ వెళ్ళాము. సో ఏంటి, ఎప్పుడు స్ట్రాబెర్రీ పికింగ్ విన్నాము, యాపిల్ పికింగ్ విన్నాము, అండ్ బ్లూబెర్రీ పికింగ్ విన్నాము. ఈ బ్లాక్బెర్రీ పికింగ్ ఏంటా అనుకుంటారా? ఈ బ్లాక్బెర్రీ ప్యూర్ ఆర్గానిక్ అనమాట. లైక్ మాకు ట్రైల్ వాక్స్లో దొరికే బ్లాక్బెర్రీస్ పికింగ్ వెళ్ళామన్నమాట. లైక్ మేము నార్మల్గా వాకింగ్కి వెళ్తుంటాం కదా, ఈ సమ్మర్లో చాలా నెంబర్ ఆఫ్ బ్లాక్బెర్రీస్ మనకు కనిపించేస్తాయి. సో చాలా టూ మచ్గా ఉంటాయి. మేము ఎప్పుడు కూడా అవి పైన చూసేవాళ్ళం అనమాట. ఫస్ట్ టైం ఇవి చాలా ఎక్కువ చూసాము అండ్ దాన్ని ఒకసారి ఎలా ఉంటుందా అని చెప్పేసి వెళ్ళాము. చాలా ఎక్కువగా కనిపించాయి, అందుకే ఇంకా పిక్ చేసుకుందామని చెప్పి ఒక పెద్ద కవర్ పట్టుకొని సో ఈ కవర్ నిండా తీసుకొచ్చాము. సో ఇది ఆల్మోస్ట్ లైక్ ఎన్ని ఎల్బీస్ ఉంటాయి? 2 LBs ఉంటాయి. సో ఈ 2 LBs మేము బ్లాక్బెర్రీస్ తీసుకొచ్చాము. అండ్ ఇవి మంచివి, లైక్ ఏ పెస్టిసైడ్స్ వేయకుండా రోడ్ మీద పెరిగిన బ్లాక్బెర్రీస్ కాబట్టి సో డెఫినెట్లీ మంచిగా ఉంటాయి అని చెప్పేసి అనిపించింది. అది పిక్ చేసిన కొద్దీ ఇంకా అని చెప్పేసి అనిపిస్తుంది. ఫ్రీగా వచ్చేటివి ఏవైనా అలాగే అనిపిస్తాయి కదా, అంతే. సో నాకు కూడా అంతే, ఫ్రీగా వచ్చేటివి ఇలా తీసేసుకొని మొత్తం నిండా కవర్ నిండా తీసుకొని వచ్చాము. అండ్ సో ఎలా తీసుకొచ్చాము ఏంటి అని చెప్పేసి వీడియో, అంతకుమించి ఇంకెక్కువ ఏమీ ఉండదు. అండ్ దీనికి మేము గ్లౌజ్ వేసుకొని కవర్ పట్టుకొని అండ్ అదేంటి మాస్క్ పెట్టుకొని, అండ్ ఈ మాస్క్ వల్ల ఏంటి తెలుసా ఒక అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే మా ఫేస్లో ఎవరికి కనిపించకుండా మేము తీసుకొచ్చామన్నమాట. లైక్ తీసుకునేటప్పుడు కొంచెం షైగా ఉంటుంది కదా, బట్ ఈ మాస్క్ వల్ల అడ్వాంటేజ్ మాకు అదే వచ్చింది. మా ఫేస్లో ఎవరికి కనిపించలేదు, అందుకే ఇంకా ఎక్కువ ధైర్యంగా అనిల్ కూడా ఎక్కువ తీసేసుకున్నాడు, నేను కూడా ఎక్కువ తీసేసుకున్నాను. సో ఈ 2 LBs మేము చాలా కష్టంగా సేవ్ చేసిన అమౌంట్ అనమాట ఇది, ఈ బ్లాక్బెర్రీస్. అండ్ ఈ బ్లాక్బెర్రీస్ తెలుసా కాస్ట్ నిజంగా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకు రోడ్డు మీద పెరిగేటివైనా కూడా ఇంత ఎక్కువగా ఉంటాయి అర్థం కాలేదు. సో మేబీ అనిల్ గారు లాజిక్ ఆన్సర్ చెప్తాడు నాకు. అదేంటి ఏం చెప్తావు? పికింగ్కి దానికి టాన్స్ అనేవి చాలా ఎక్కువ, ముళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మేబీ లేబర్ ఛార్జ్ కోసము అది ఎక్కువగా ఉంటాయి బ్లాక్బెర్రీస్ అని చెప్పేసి నేను చెప్పాడు. స్మాష్ అయిపోతుంది, తీయగానే స్మాష్ అవుతాయంట. అండ్ మిషన్స్తో కూడా తీయలేము కాబట్టి సో అందుకని ఈ బ్లాక్బెర్రీస్ అనేవి చాలా కాస్ట్లీగా ఉంటాయి. అండ్ చూస్తాను, అండ్ నేను కూడా ఇప్పుడు నేను చూశాను, కానీ ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాయో ఎంతవరకు పోయాయో తెలీదు. కింద పెట్టు. బ్లాక్బెర్రీ మొత్తం బ్లడ్ లాగా అయిపోయింది. Oh my God! See? ఎంత బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. టేస్ట్ వైజ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ మేమైతే ఇన్ని పట్టుకొని వచ్చాము. చూసారా ఎంత బాగున్నాయో, ముద్దుగా కలర్ఫుల్గా ఉంది. ఇది చాలా బాగున్నాయి. అండ్ ఇది వాష్ చేద్దాం సరేనా? సో ఇది వాష్ చేద్దాం, ఓకేనా? వాష్ చేసి అండ్ అని చూడు, ఓ మై గాడ్ చిన్న పురుగులు ఉన్నాయి. ముందు వచ్చాయి. పట్టుకొని ఇలా వేసుకుంటే మనకు ఒక 4 days వరకు వస్తాయి అట్లీస్ట్. టేస్ట్ ఎలా ఉంటాయో కదా. లాస్ట్ టైం ఒకసారి అప్పుడప్పుడు ట్రయల్ వర్క్ అప్పుడు తిన్నప్పుడు ఫుల్గా ఉండే, ఇప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. చూడడానికి చాలా బాగున్నాయి కదండి. సో ఫైనల్గా అయితే ఇలా
బ్లాక్బెర్రీస్ని మేము ఒక 3 times వాష్ చేసుకొని ఇలా వడ పట్టుకొని ఇలా పెట్టుకున్నాము. అండ్ నేను అప్పుడెప్పుడో టేస్ట్ చేశాను, లైక్ 2 years బ్యాక్ అనుకుంటా. టేస్ట్ చేస్తే ట్రైల్ వాక్లో చాలా పుల్లగా ఉంటాయి. మరి ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలియదు, కానీ దొరికాయి కదా అని చెప్పి అన్నీ పట్టుకొని వచ్చాము. కానీ టేస్ట్ చూడాలి ఎలా ఉంటాయో. ఇలా మెత్తగా ఉన్నాయని. ఓకే, టేస్ట్ చెప్తాను. బాగుంది కొంచెం. సేమ్ పుల్లగా ఉన్నాయి. మనం బయట కొన్నప్పుడు స్వీట్ ఉంటాయా? మళ్ళీ స్వీట్ ఏంటి, ఎందుకుంటాం? దొరికాయి కదా అని చెప్పి తీసుకొచ్చాము, కానీ పుల్లగా ఉన్నాయి. అన్నీ ఉండకపోవచ్చు, ఏదో ఒకటి రెండు ఉండొచ్చు పుల్లగా. యా, ఇది కొంచెం బెటర్. అది నువ్వు చూడు. కొన్ని మనం బయట కొన్నవి కూడా కొన్ని పుల్లగానే ఉంటాయి కదా, సి వైటమిన్ కదా, అలాగే ఉంటాయి. నేను మనీ సేవ్ చేశాను, నువ్వు అలా నన్ను ఒప్పుకోవాలి. స్వీట్ ఉంది, చాలా మెత్తగా ఉన్నాయి, స్వీట్ ఉన్నాయని చూపిస్తా నాకు కదా. మెత్తగా ఉన్నాయి, స్వీట్ ఉన్నాయి. నేనైతే మనీ సేవ్ చేశాను. ఒక ఎన్ని వీక్స్ది, ఒక 3 weeks మనీ సేవ్ చేసి ఉంటానా? 2 weeks మనీ సేవ్ చేశాను నేను. బ్లాక్బెర్రీస్, ఎక్స్పెన్సివ్ బ్లాక్బెర్రీస్ని నేను మనీ సేవ్ చేశాను. సో ఇలా మేము ట్రైల్ వాక్కి వెళ్ళి ఇలా బ్లాక్బెర్రీస్ తెచ్చుకొని ఇలా సేవ్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ ఈ సీజన్లో ఇలా ట్రైల్ వాక్స్ అంటే డెఫినెట్గా ఇది ఒక మంచి ఫన్ అనిపిస్తుంది యాక్చువల్లీ. అంటే ఏదైనా ఇలా పిక్ చేసుకొని అలా ఫన్ లా అనిపిస్తుంది అనమాట. బాగా అనిపించింది నాకైతే. అండ్ మేమే కాదు, మాతో పాటు చాలా మంది వచ్చారు. యాక్చువల్లీ అయితే చిన్న పిల్లలు ఎక్కువ వచ్చారు, వాళ్ళతో పాటు మేము వెళ్ళామన్నమాట. మా చిన్న పిల్లలు ఎక్కువ ఉన్నారు అక్కడ. బట్ వాళ్ళతో పాటు మేము పెద్దవాళ్ళము అక్కడ మాస్క్ కట్టుకున్నాం కాబట్టి ఆ మాత్రం ఓకే అయింది. బట్ అందరు వస్తారు, చాలా మంది వస్తారు. బాగా అనిపిస్తుంది ఇలా బ్లాక్బెర్రీ పికింగ్ కానీ రాస్బెర్రీ పికింగ్. నేను రాస్బెర్రీస్ కూడా చూశాను, బట్ అంత మంచిగా అనిపించదు అనమాట. సో ఇదనమాట ఇవాళ వీడియో వచ్చేసి. అండ్ మేము సమ్మర్లో ట్రైల్ వాక్లో బ్లాక్బెర్రీస్ ఇలా పిక్ చేసుకొని ఇలా పెట్టుకున్నాము. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సేమ్ నెక్స్ట్ వీడియో అంటే టేక్ కేర్. ఓ, ఇది పెద్దగా ఉన్నాయి అవి.